ఇప్పుడు దశాబ్దాల నాటి కళ నెరవేరబోతుంది. ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగింది. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. జగన్ గారు మాత్రం కంప్లీట్ చేస్తా అంటారు. మంచి జరిగింది. అసలు జనం అంతా దేవుళ్ళ గుర్తున్నాయండి. దేవుని చూడలేదు కానీ ఎవరు ఈయన ఒక దేవుళ్ళ చూస్తారు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం పల్నాడు ఏరియా. ఏదో 10 పైన అవి కూడా నమ్మకం లేదు. ఇంత ఖర్చు పెట్టుకొని వేసుకుంటే ఇంత ఖర్చు పెట్టేస్తే 1 నెల 2 నెలలు వస్తే తర్వాత ఆగిపోతాయి. వాళ్ళు ఈ పైపులు దించాలా, ఇది పెద్ద ఇది వాళ్ళు పండించిన పంట మొత్తం బోర్లకే పెడతారు. అదే ఇప్పుడు ఇది కానీ లైన్ ప్రాజెక్టు జగన్ గారు అసలు అంత మందంగా ఏముంది. రైతులు కాదు, రైతు కూలీలు కాదు, అసలు కార్మికులు ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే రైతు పంట పడతాడు ఎవరైనా, ఏ వ్యాపారాలు కానీ, ఏ కార్మికులు కానీ, కూలీలు కానీ. కాకపోతే ఇవాళ ఏందో జగన్ ఏదో మా అంటున్నారు కానీ జైల్లో పెట్టి జగన్ 16 నెలలు జైల్లో పెడితే అప్పుడు జగన్ కుర్రోడు వయసు తక్కువ 16 నెలలు పెట్టిండు. పెట్టినప్పుడు వీళ్ళకంతా జాలి ఉండదా? వీళ్ళంత సీనియర్ అయ్యి ఇవాళ పెట్టినా నాకు జైలు వస్తుంది, నాకు గజ్జి వచ్చింది అని బయటకు వచ్చిండు మధ్యంతరం. అది మరి ఆయన జగన్ అంత ఇబ్బందులు పెట్టినా అయినా తట్టుకొని వచ్చిందంటే జగన్ ఒక శక్తి, ఒక శివశక్తి. శివుడికి ఎంత పవర్ ఉందో జగన్కి అంత పవర్ ఉంది. వీళ్ళే జోగి జగన్ పూడ్చుకుంటే మూడే ఒక మాట ఉండు. ఈ జోగి దొంగ రాసుకుంటే ఏమైందంటే ఈ బూడిద రాలేదు. కానీ ఈసారి వీళ్ళిద్దరు కలిసి అంత ముందేనా లోపల చేసి ఈసారి బయటపడి చేస్తారు. ఇంకొక నాకు తెలిసి నేను మామూలు చదువుతున్నా, నా వయసు అనుభవం నుంచి ఇంకా 10 సీట్లు 15 సీట్లు. ఇప్పుడు పోయినసారి అంతా 23 కదా, 23 కాదు. ఇప్పుడు ఈసారి 13 అవుతా. 23 కాదు పోయినసారి, ఈసారి 13 అయింది. రాసుకో, నా పేరు నారపరెడ్డి, గంటసింతల నియోజకవర్గం, దేవుడు నారపరెడ్డి. రాసుకో, 13 అయింది ఈసారి ప్రతిపక్షం. 23 కాదు 13. ఈ 2 కలిసినా కూడా అయితే అందరూ చేస్తుండ్రు, చిన్న పెద్ద కులం అన్నీ చేస్తుండ్రు. ఇంకంతకన్నా ఎవరే చేసేది? కుర్రోడు